బ్రేకింగ్ చూస్తున్నాం. చట్టసభలో మహిళలకు 33% కోటా కల్పించి 2023 మహిళా రిజర్వేషన్ల చట్టం గురువారం నుంచి అమల్లోకి వచ్చిందంటూ కేంద్ర న్యాయశాఖ అనూహ్యంగా నోటిఫికేషన్ జారీ చేసింది. 2029 నుంచి మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజున ఈ నోటిఫికేషన్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చట్టం అమల్లోకి వచ్చిందని ప్రకటించడానికి సాంకేతిక కారణాలున్నాయని, అంతే తప్ప ప్రస్తుత సభకు ఇది వర్తించదని అధికార వర్గాలు చెబుతున్నాయి. తదుపరి జనగణన తర్వాత చేపట్టే డీలిమిటేషన్ ఆధారంగా మహిళలకు రిజర్వేషన్లు అమలవుతాయని అందులో ఉన్నట్లు వివరించారు. 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2023లోని సెక్షన్ 1లో ఉన్న సబ్ సెక్షన్ 2 ప్రకారం సంక్రమించిన అధికారులను ఉపయోగించుకొని 2026 ఏప్రిల్ 16వ తేదీని మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చే తేదీగా ప్రభుత్వం నిర్ణయించినట్లు నోటిఫికేషన్లో న్యాయశాఖ తెలిపింది. 2023 సెప్టెంబర్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు నారీ శక్తి వందన్ అభినియంను పార్లమెంటు ఆమోదించింది. దీని ప్రకారం 2027 జనగణన తర్వాత 2034 నుంచి ఇది అమల్లోకి రావాల్సి ఉంది. కానీ 2029 నుంచి అమల్లోకి తెచ్చేలా కేంద్రం 3 బిల్లులను తాజాగా పార్లమెంట్లో నిన్న ప్రవేశపెట్టింది. అదే రోజు పాత చట్టం అమల్లోకి వస్తున్నట్లు అనూహ్యంగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే నోటిఫికేషన్ జారీ చేయడానికి కారణాలు పేర్కొనలేదు. మహిళా రిజర్వేషన్కు సంబంధించిన బిల్లుకు 2023లోనే పార్లమెంటు ఆమోదం తెలిపిందన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఇప్పుడు మళ్లీ ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. 543లోనే 1/3 మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. 2023 entire house with the consensus passed the women reservation bill. These people are talking about the women empowerment everywhere. Yesterday Prime Minister's drama we saw that 2023 legislation, constitutional amendment, they notified yesterday night. At least whenever you are moving an amendment for that legislation, it is the government duty to ensure that that was notified. You are moving which amendment? On which legislation you are moving an amendment? Why this delay? The charge yesterday, we, entire opposition, make the charge that you only delayed the women reservation bill. This is substantiating that argument. Make 543 as a number, 1/3 to women. You are not safeguarding the interest of women through this bill. If you want... మహిళా రిజర్వేషన్ కు సంబంధించిన బిల్లుకు 2023లోనే పార్లమెంట్ ఆమోదం తెలిపిందన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఇప్పుడు మళ్లీ ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ప్రధానంగా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ 3 బిల్లులపై కూడా అనేకమైనటువంటి అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నామని అనేకటువంటి పార్టీలు, ముఖ్యంగా ఇండియా కూటమి చెందినటువంటి పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీతో సహా ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్, ఈ 4 పార్టీలు కూడా పూర్తి స్థాయిలో తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. దాంతోపాటు ఇండియా కూటమిలో ఉన్న చిన్న చిన్న పార్టీలు కూడా తమ యొక్క అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రీయ జనతాదళ్ కూడా, దీనికి సంబంధించి ఆర్జేడీ కూడా పూర్తి స్థాయిలో తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంలో అర్థాంతరంగా ఈ రకంగా బిల్లులు ప్రవేశపెట్టి ఒక పక్కన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, మరొక వైపున సాధారణ ఎన్నికలకు ఈ బిల్లును అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెట్టుతున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలు ఏమాత్రం కూడా నమ్మశక్యంగా లేవు. దీనికి సంబంధించిన రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్నది ఇండియా కూటమి చెందిన ప్రతిపక్షాల యొక్క ఆరోపణ, వారి యొక్క అభిప్రాయం. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి రీత్యా నిన్న ఆశాంతం కూడా చర్చ జరిగింది. దాదాపు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు కూడా ఈ చర్చలో పాల్గొనాలి, వాళ్ళకి భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో అందరినీ కూడా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా కొనసాగింది ఈ చర్చ. అయితే ఈ రోజు కూడా రెండో రోజు దీనిపై చర్చ జరిగిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు హోంమంత్రి అమిత్ షా దీనిపై సమాధానం ఇస్తారు. నిన్న కూడా అనేక సందర్భాల్లో హోంమంత్రి జోక్యం చేసుకొని ఆయా సభ్యులు వ్యక్తం చేసినటువంటి ఆందోళన, అభిప్రాయాలకు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా చివరిసారిగా చర్చ అంతా ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇస్తారు. ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. అయితే ఈ బిల్లులు ఆమోదానికి సంబంధించి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి బలం
ముఖ్యంగా అధికారికంగా ఎన్డీఏ కూటమిగా పేర్కొన్నటువంటి కూటమికి 293 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇతరత్రా చిన్న పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి తటస్థంగా ఉన్నటువంటి పార్టీల మద్దతును కూడా కూడగట్టుకుంటే 302 మాత్రమే మద్దతు లభించేందుకు అవకాశం ఉంది. అయితే 540 మంది ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ సభ్యుల యొక్క సంఖ్యాబలం. ఈ సంఖ్యలో 340 మంది మద్దతు ఉంటేనే ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా ఎన్డీఏ కూటమికి దాదాపు 60 మంది సభ్యుల యొక్క మద్దతు ఉంటేనే కానీ ఈ బిల్లులు ఆమోదం పొందేందుకు అవకాశం ఉంది. దీనికి సంబంధించి వాదోపవాదనలు నిన్న నుంచి కొనసాగుతున్నాయి. అయితే అర్థాంతరంగా నిన్న రాత్రి గజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఒక సాంకేతికమైనటువంటి సమస్య ఉంది. చట్టం ఉంటేనే కదా సవరణలు చేయడానికి ఆస్కారం ఉండేది. చట్టం ఎక్కడుంది? కేవలం ఉభయ సభలు 2023లో సెప్టెంబర్ 18వ తేదీన దీన్ని ఉభయ సభలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించిన తర్వాత మాత్రమే ఈ చట్టానికి ఒక రూపం వస్తుంది. బిల్ అన్నది పరిపూర్ణంగా చట్టం కావాలంటే ఆ చట్టం రాష్ట్రపతి ఆమోద ముద్రతోనే లభిస్తుంది. దానికి సంబంధించి న్యాయశాఖ, కేంద్ర న్యాయశాఖ ఈ చట్టం అమల్లోకి వచ్చింది అన్న అంశాన్ని కూడా నోటిఫికేషన్ జారీ చేయాలి. ఇవన్నీ జారీ చేయకుండానే ఉన్నటువంటి చట్టానికి సవరణలు అంటూ చేస్తున్నటువంటి ప్రతిపాదన ఏమాత్రం కూడా సమంజసం కాదన్న ఉద్దేశంతో ఈ సాంకేతిక లోపాన్ని గమనించి ఆ మేరకు ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది కేవలం సాంకేతికపరమైనటువంటి అంశంగా ఉంది. అయితే ఇది వాస్తవానికి ఈ మొత్తం జరిగే ప్రక్రియ, సవరణల ప్రక్రియ అన్నది చట్టం ఉంటేనే కదా జరగాల్సింది. కాబట్టి చట్టం ఉన్నది అని అనిపించుకోవడానికి నిన్న నోటిఫికేషన్ జారీ చేసి ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చిందని చెప్పి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దాని వరకు మాత్రమే పరిమితమైనటువంటి అంశం. ఇకపోతే అది కేంద్ర ప్రభుత్వం యొక్క అధీనంలో ఉన్నటువంటి అంశం కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా కానీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి నిన్న సవరణలు ప్రతిపాదించడం, నిన్ననే అమల్లోకి వచ్చినట్టుగా చట్టాన్ని నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇక తర్వాత సవరణలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ సవరణల యొక్క ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలను కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈరోజు పూర్తిగా చాలా అందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ బిల్లులు ఆమోదం పొందే అవకాశం ఉందా లేదా అన్నది. కాబట్టి ఆమోదం పొందే విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి పకడ్బందీగా వ్యూహం పన్నిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశాన్ని నిన్న ప్రియాంక గాంధీ కూడా మాట్లాడుతూ దానికి సంబంధించి చాణక్యుడిగా దీనికి సంబంధించినటువంటి ఒక పథకాన్ని రచించే ఉంటారని చెప్పి అమిత్ షాను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఏం జరగబోతుంది, ఈ రోజు జరగబోయే చర్చ ఏ రకంగా జరుగుతుంది, తర్వాత అమిత్ షా సమాధానం ఇస్తారు. నిన్న పూర్తి స్థాయిలో హోంమంత్రి అన్ని రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం కూడా అన్యాయం జరగదు అన్న అంశాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి 815 మంది సభ్యులతో కొత్త లోక్సభ ఏర్పడబోతుందన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి అది బిల్లులో మాత్రం లిఖితపూర్వకంగా లేదు. కాబట్టి దాన్ని చేర్చాలని చెప్పి కూడా ప్రయత్నం చేసేందుకు కూడా అవకాశం ఉంది. దాన్ని కూడా ఒక సవరణ రూపంలో తీసుకొచ్చి ఆ సవరణ కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. ఈలోగానే బిల్లును ఉపసంహరించుకోవాలి, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పటికీ ఏమాత్రం కూడా దీనికి సంబంధించి అందరి యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాతనే బిల్లుకు చట్టరూపం దాల్చేందుకు ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. కాబట్టి ఏం చూడాలన్నది దేశ ప్రజలంతా కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు లోక్సభలో జరగబోయే పరిణామాలు పూర్తి స్థాయిలో చరిత్రలో నిలిచిపోయే అంశంగా నిలబడేందుకు అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద